అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్‌కి స్వాగతం. మనం ఈ వీడియోలో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని కథలను గురించి తెలుసుకుందాం. ముందుగా అయ్యప్ప స్వామి దీక్ష గురించి తెలుసుకుందాం. అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప దీక్షలో ఎక్కువ శాతం నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? అసలు ఈ దీక్ష వెనుక ఉన్న రహస్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాలను వేసి 41 రోజుల పాటు కఠినమైన దీక్షను చేసి అయ్యప్పని దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం చేయటం, పాదరక్షలు వేసుకోకపోవటం, నల్లని దుస్తులను ధరించటం, ఒక్క పూటనే భోజనం చేయటం వంటి నిబంధనలను ఈ అయ్యప్ప దీక్షలో పాటిస్తారు. అయ్యప్ప మాలలను వేసిన వారిని స్వామి అనే ఎందుకు పిలుస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందన, స్ఫటికం, పగడాలు, తామర పూసలు వంటి మాలలను ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగతా జీవితానికి ఆదర్శం అవుతుంది. శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామివారిని దర్శించుకోవటం వలన ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్యమైన జీవనాన్ని గడపడం అనేది అలవాటవుతుంది. నల్లని వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటంటే శనిదేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం 18 మెట్ల గురించి తెలుసుకుందాం. అయ్యప్ప ఆలయంలో దీక్షాదారులను మాత్రమే 18 మెట్లు ఎక్కనిస్తారు. స్వామిని దర్శనం చేసుకోనిస్తారు. ఆ 18 మెట్లకు అరిషడ్ వర్గాలు, దంభం, అహంకారాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనేవి ప్రతీకలు. కాగా ప్రతి మెట్టుకు అధిదేవతలున్నారు. ఒక్కో మెట్టును పూజిస్తూ అధిరోహించడం వలన కలిగే ఫలితాలను కూడా పేర్కొంటారు. ముందుగా మొదటి మెట్టు అధిదేవత గీతామాత. ఈ మొదటి మెట్టును స్పర్శించడం వలన మానసిక శుద్ధి కలుగుతుంది. రెండవ మెట్టు క్రోధం. అధిదేవత గంగాదేవి. ఈ మెట్టును అధిరోహించడం వల్ల ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మూడవ మెట్టు లోభం. అధిదేవత గాయత్రి మాత. మరణానంతరం ఉత్తమ గతులు కలుగుతాయి. నాలుగవ మెట్టు మోహం. అధిదేవత సీతాదేవి. జ్ఞానయోగానికి ప్రతీక. ఐదవ మెట్టు మదం. అధిదేవత సత్యవతి మాత. ఆరవ మెట్టు మాశ్చర్యం. అధిదేవత సరస్వతీదేవి. విష్ణు సాయుధ్యం సమస్త దాన ఫలితాన్ని లభిస్తాయి. ఏడవ మెట్టు దంభం. అధిదేవత బ్రహ్మవిద్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన పునర్జన్మ కలగదు. అహంకారం. ఎనిమిదవ మెట్టు. అధిదేవత బ్రహ్మవల్లీదేవి. ఈ మెట్టు వల్ల స్వార్థం, రాక్షసత్వం నశిస్తాయి. తొమ్మిదవ మెట్టు నేత్రములు. అధిదేవత త్రిసంధ్యాదేవి. ఈ మెట్టు వల్ల రుణబాధలు తీరుతాయి. 10వ మెట్టు చెవులు. అధిదేవత ముక్తగేహినీదేవి. ఈ మెట్టు వల్ల ఆశ్రమ ధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతాయి. 11వ మెట్టు నాసిక. అధిదేవత అర్ధమాత్రాదేవి. ఈ మెట్టు వల్ల అకాల మృత్యుభయం ఉండదు. 18వ మెట్టు జిహ్వ. అధిదేవత చిదానందదేవి. ఈ మెట్టు వల్ల ఇష్టదేవత దర్శనం లభిస్తుంది. 13వ మెట్టు స్పర్శ. అధిదేవత పద్మీదేవి. ఈ మెట్టు వల్ల పాపాలు నశిస్తాయి. 14వ మెట్టు సత్వం. అధిదేవత భవనాశనీదేవి. ఈ మెట్టు వల్ల శ్రీహత్యా పాతకాలు నశిస్తాయి. 15వ మెట్టు తామసం. అధిదేవత వేదత్రయీదేవి. ఈ మెట్టు వల్ల మోక్షం కలుగు. 16వ మెట్టు రాజసం. అధిదేవత పరాదేవి. ఈ మెట్టు వల్ల దేహసుఖం, బలం లభిస్తాయి. 17వ మెట్టు విద్య. అధిదేవత అనంతాదేవి. ఈ మెట్టు వల్ల దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి. చివరిగా 18వ మెట్టు అవిద్య. అధిదేవత జ్ఞానమంజరీదేవి. ఈ మెట్టు వల్ల యజ్ఞఫలం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. అన్నీ మర్చిపోయి శబరిమల యాత్ర చేస్తారు భక్తులు. అందువల్ల అందరిలో ఉన్న అహంకారం తొలగిపోతుంది. ప్రతి ఒక్కరిలో అయ్యప్ప దైవాన్ని దర్శిస్తూ తనలో కూడా దైవాన్ని చూసుకుంటూ ఒక యోగిలా జీవించడమే అయ్యప్ప స్వామి దీక్ష యొక్క గొప్పతనం.